డబ్బులు ఎంతైనా కడతారు కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోరు. ఏంటా ఇది? దున్నపోతులా ఉన్నావు, ముండి మొలతో రోడ్డు మీదకి వస్తావా? ఏం చేయమంటారు? రాత్రి మంత్రి గారి మీటింగ్ ఉంటే వెళ్ళాను. ఆ మీటింగ్ లో ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షాంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు. ఆయన అలా వాగ్దానాలు చేస్తుంటే నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గూండాలు లంచాలు లేని సుభిక్షాంధ్రప్రదేశ్ గురించి కళ్ళకంటూ పడుకున్నాను. లేచి చూసేసరికి మొలతాడుతో సహా ఒంటి మీద బట్టలన్నీ దోచుకెళ్లిపోయారు. దోచుకున్నారు సరేనా బాబు, చిన్న గోచుకుంటేనే అడుక్కోవచ్చుగా. నేను పలానా వర్గం వాణ్ణి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అడుక్కునే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. నేను అలా అడుక్కునేవాడిని కాదు. ఉంటే తింటాను, లేకపోతే పస్తులుంటాను. నీ ఆత్మాభిమానం తగలయ్యా. ఉండరా బాబు, చూడలేక చస్తున్నాం. ఇవి ఇందుకు కూడా పనికొస్తాయని ఇప్పుడే తెలిసింది. పోరా బాబు, పో పో. సోమశిలేశ్వరరావు అని నన్ను పేరు పెట్టి పిలిచావంటే నువ్వు రాజకీయం మాట్లాడడానికి రాలా, రౌడీయిజం చేయడానికి వచ్చావు. మిస్టర్ జేపీ, నేను పార్టీ అధ్యక్షుడిని మర్చిపోకు. మర్చిపోలేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ముందు నిలదీయడానికి వచ్చా. అసలు ఈ బై ఎలక్షన్ జరుగుతుందే నీ మూలంగా. ముఖ్యమంత్రి గారే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాక, పార్టీ నుంచి నేను సస్పెండ్ చేశాక నీకు పార్టీ టికెట్ ఎలా ఇస్తాం అనుకున్నావా? ఎలా ఇస్తావనుకున్నావా? ఎందుకు ఇయ్యర్రా టికెట్? అన్నే మద్దతు చేసిండా, చేసిండా? అన్న తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా నీతి మంతులా? అన్యాగిట అన్యాయం జరిగితే పార్టీలో ఒక్కడిని కూడా పక్కనియా. చెత్త రాజకీయాలు. అందుకే నేను 25 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓటేయలేదు. ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ లో గాని, ఎమ్మెల్యే ఎలక్షన్ లో గాని ఒక్కసారి కూడా పోలింగ్ బూత్ కెళ్ళలేదు. నా ఓటెవరో రౌడీ విధవలు వేసుకుంటుంటారు. పద. ఈ రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి. రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం మా అధ్యక్షుడి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. మా నాయకుడిని పట్టుకుని రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే ఊరుకుంటా? అందుకే ఖండిస్తున్నాం. అరే, పార్టీ ప్రెసిడెంట్ ఆయన్నే కొడితే ఇంక మా సంగతి ఏంటి? ఏదైనా కోపంటే 4 మాట్లాడు. మనం అక్కడ చేరకపోతే బూతులు తిట్ట మనం దులుపుకొని వెళ్ళిపోతాం. అంతేగాని ఇలా కొట్టడం ఏంటి? ఈ గూండా రాజకీయాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి నేనన్నదేంటి? ఖండిస్తున్నాననే కదా. నువ్వు మామూలు ఖండించావు, నేను తీవ్రంగా ఖండించాను. ఖండించుకో. ఎప్పుడైతే ఒక రౌడీ వెధవ నా చొక్కా పట్టుకున్నాడో అప్పుడే పార్టీ అధ్యక్షుడిగా నేను చచ్చిపోయాను. నా రాజకీయ జీవితం చచ్చిపోయింది. అన్నా, మీ ఫ్యాన్ అంటన్నా మిమ్మల్ని కలవటానికి వచ్చాడు. ఈ సోమశిలేశ్వరరావు సచ్చాడని చెప్పు. సచ్చాడని చెప్పరా పోయి. ఇలాంటి అవమానాలు దేశ రాజకీయాలకు కొత్త? మహానాయకురాలు ఇందిరాగాంధీని అన్యాయంగా చంపలేదా? నాయకుడన్న తర్వాత సత్కారాలుంటాయి, చిత్కారాలుంటాయి. జరిగిన గొడవ తెలిసి పలకరించడానికి కూర్చుంటాడు. నువ్వు రమ్మనవా? తమరి కోసం బహుమానం తెచ్చానండి. సంతోషం. అక్కడ పెట్టెళ్ళు. ఎల్లవయ్యా, నీ తర్వాత చూస్తాగా, వెళ్ళు. అబ్బా, ఈ టైంలో తప్పొద్దయా, నువ్వు వెళ్ళు. ఓరి మగడా, నేను చూస్తానన్నాగా, నువ్వు వెళ్ళరా.
సరే ఆ బంగారం ఏంటో నువ్వు తెచ్చింది చూపించు. ఏం తెచ్చావురా? స్వీటులు తెచ్చావా? నా ఫోటో ఏదన్నా తెచ్చావా? మీరు ఆ మధ్య పాదయాత్రకు వెళ్ళారు కదన్నా, వాళ్ళు మీతో పాటు ఫోటో దిగుంటాడు, అది తెచ్చుంటాడన్నా. ఇదేం బహుమతిరా? ఎవరిలా ఈ చేతులు? ఈ బహుమతి ఎక్కడి నుంచి తెచ్చానో, ఎవరి దగ్గర నుంచి తెచ్చానో తెలిస్తే మీరు సంతోషపడతారండి. తమ్మి ఫుల్ బాటిల్ తెప్పించినావు, మటన్ తెప్పించినావు, చికెన్ తెప్పించినావు, గంట సేపటి నుంచి తాగిపిస్తున్నావు తమ్మి. నా ఫ్యాన్ అంటున్నావు, నువ్వెవరో నాకు తెలియదు తమ్మి. పబ్లిక్ లో పార్టీ ప్రెసిడెంట్ ని చొక్కా పట్టుకున్నావు. నువ్వు గ్రేట్ మీద సూపర్ అన్నా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టమన్నా. అన్న గురించి షర్టు పట్టుకున్నాడు ఏం తమ్మి? కాళ్ళు చేతులు ఏమైనా బాగా చేసుకుని తాగేస్తాం, బాగా చేసుకున్నా. అన్నా అన్నా తమరు చొక్కా పట్టుకున్నాడండి, అందుకని నాకు కోపం వచ్చింది. తమరంటే నాకు బాగా ఇష్టం అండి. ఎవడన్నా మీ వంక కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తానండి. నీ పేరేంటి నాన్న? భగవంతుడు భగవంతుడు భగవంతుడు. నువ్వు నిజంగా భగవంతుడివే నాన్న. నాన్న నీ స్థానం అక్కడ కాదు నాన్న, ఇక్కడ 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 నాన్న. లే నాన్న లే, నా ఒళ్ళో కూర్చోనన్నా, నా బంగారు కొండ. నాన్న నువ్వు నాకు కావాలి నాన్న, నీ సేవలు పార్టీకి కావాలి నాన్న. ఈ రోజే రుచిగారి దగ్గరికి తీసుకెళ్లి నీకు పార్టీలో సభ్యత్వం ఇప్పిస్తా. ఇప్పుడే రుచిగారి దగ్గరికి వెళ్దాం పద నాన్న. రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా. రుచిదేవి గారు బాంబేలో పెద్ద కళాకారిణి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే నమస్తే. మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది. రుచి గారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్ట్ పొందొచ్చు. పార్టీ లీడర్ అంటే 60-70 ఏళ్ల ముసలిది అనుకునేవు, చాలా యంగ్. నమస్తే రుచిదేవి గారు. ఇతను భగవంతుడు. ఏయ్ భగవంతుడు, కూర్చో. రుచిదేవి నీ పేరు గుర్తు పెట్టుకుందంటే నిన్ను వదిలిపెట్టదు. కొట్టావు ఛాన్స్. రా కూర్చో. భగవంతుడు పార్టీకి మనకు బాగా ఉపయోగపడతాడమ్మా. గట్టి గుండి గలవుడు. లే రాజా, ఉఠో. రాజా నిజంగానే గుండెగల్లోడు. ఈ క్షణం నుంచి భగవంతుడు మన పార్టీకి జాయింట్ సెక్రటరీ. బెస్ట్ ఆఫ్ లక్ రాజా. మిస్టర్ జేపీ, ఐఎమ్ సారీ, నీకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ నిర్ణయం అదే, రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే. రుచిదేవి
ఆఫ్టర్ ఆల్ మీరు రుచిదేవి ముంబైలో స్టేజీల మీద భరతనాట్యం చేసేది భరతనాట్యం. అటువంటి కళాకారుని పార్టీలో విఐపి కాంగాలేంది నేను ఎమ్మెల్యేగా పనికిరానా? నువ్వు నీ పార్టీ నీ టిక్కెట్టు నువ్వు వాళ్ళతో బరాబర్. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను. పార్టీ తరఫున కుక్కను నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా. అవునమ్మా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా? వాడు మీ రుచిదేవి పెద్ద కళాకారిణి అది ఇది అని తిట్టాడమ్మా. మిస్టర్ రావ్, రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులుంటారేమో కాని తిట్లు తినని నాయకులుండరు. ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీట్ ఇవ్వాలమ్మా. మన భగవంతుడికి సీట్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందా అమ్మా? అరే యార్, అయితే బెజవాడ నైతో విజయవాడ. ఒకడికి భయపడ్డాం మన హిస్టరీలో లేదు గాని ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికి డిక్లేర్ చేయండి. టికెట్ ఇచ్చిందంటగా తమ్మి. సీటు జేపీ అన్నకిస్తే ఆయనకే పని చేస్తుంటే తమ్మి. నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని. గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మి. నీకోసమే పని చేస్తా తమ్మి. అన్నా తమ్మి, నిన్ను గెలిపిస్తా తమ్మి. తమ్ముడు, అన్నా మొన్న నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమైనా? మొన్న తమ్మిది ఆగిపించిండన్నా. అక్కడనే దాగి నిద్రపోయినన్నా. లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా. ఇయ్యాలట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు నరికిండన్నా. గాడెవడో తెలవాలే గాని గాని తలకాయ తీసేస్తా అన్నా. ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా. భగవంతుడు భగవంతుడు భగవంతుడు. ఏం నొప్పిరా, ఇంకా తగ్గదా? భగవంతుడి గారు మీ బ్లెస్సింగ్స్ అండి. సీట్ వచ్చింది. ఆవ్ ఆవ్ అరే ఆవ్. ఏమైందండి? దండ బరువుగా ఉంది. స్పాండిలైటిస్ కదా. రాజా, నీకు మసాజ్ తెలుసా? ఏ రాజా, మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు. నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది. క్యూరే. ఏ రాజా, ఎలక్షన్ లో ఎలా గెలుద్దామనుకుంటున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఓటర్కి 100-200 ఇస్తామంటాం. మనకు ఓటేస్తామంటారు. ఆపోజిషన్ వాడు 300 ఇస్తే వాడికి ఓటేస్తామంటారు. జనం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఓటెవరికేస్తారో తెలీదు. అందుకే మనం ఎక్స్ఎమ్మెల్యే ఓపెన్ వేలం పాటలో ఓటర్లను కొనుక్కుందాం. అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్ గా మనకే వస్తాయి. మరి మిడిల్ క్లాస్ ఓట్లు? మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి. అవి సానుభూతి ఓట్లు. వాగ్దానం చేస్తే పడిపోతారు. ఫ్రీగా అన్ని ఇస్తామనగానే ఓట్లన్నీ ఒక పార్టీకేసి గెలిపించారు. అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు. ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్. వాళ్లలో ఓట్లేయడానికి వచ్చేవాళ్ళు 10-20% కంటే ఎక్కువ ఉండరు. అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, జేపీకి ఫోన్ చేస్తారా? హాయ్ జేపీ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ రుచిదేవి గారు, థ్యాంక్ యూ. ఐ వాంట్ సీ యూ హోమ్ విత్ ఇన్ 1 hour. మీ వల్ల రాజకీయంగా ఎదిగాను రుచిదేవి. కాకితో కబురంపినా వచ్చేస్తాను. బై డార్లింగ్.
రాజా వేలం పాటకి డబ్బులు మీ లవ్ ఉంది కదండి. రాస్కెల్ రాజా. జేపీ, నువ్వు ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా గెలిస్తే సీఎంతో మాట్లాడి నిన్ను మళ్లీ పార్టీలోకి చేర్చుకుని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా. బట్ నువ్వు నా మాట వినాలి. మీరే ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి. చెప్పండి మిస్టర్ రావు. మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో నాయకులు ఎగబడి 3 లక్షలకో 4 లక్షలకో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచి గారు. గుడ్, లెట్స్ షేక్ హ్యాండ్. మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు 20,000. ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్ళకే మీరు ఓట్లయ్యారు. ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా? మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి. కాబట్టి ఏలం పాటలో పడితే మాకు డబ్బు ఇవ్వండి. ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాడికే ఓట్లేస్తాం. 20,000 ఓట్లకు దేవుడి పాట 10 లక్షలు. 15 లక్షలు. జేపీ పాట 15 లక్షలు. 20 లక్షలు. భగవంతుని పాట 20 లక్షలు. 25 లక్షలు. 30 లక్షలు. 35 లక్షలు. 40 లక్షలు. 45 లక్షలు. 60 లక్షలు. 65 లక్షలు. 80 లక్షలు. భగవంతుని పాట 80 లక్షలు. భగవంతుని పాట 80 లక్షలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. లేబర్ ఓట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి. మిగతా మిడిల్ క్లాస్ ఓట్లున్నాయి. అయ్యేం చేద్దాం తమ్మి? భగవంతుడు కొట్టెలు గుర్తుకే, కొట్టెలు గుర్తుకే, కొట్టెలు గుర్తుకే. భగవంతుడు, 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 భగవంతుడు. ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా, హైదరాబాద్ కి విమాన మార్గం ఉంది, హైదరాబాద్ కి రైలు మార్గం ఉంది, హైదరాబాద్ కి రోడ్డు మార్గం ఉంది. కానీ హైదరాబాద్ కి సముద్ర మార్గం లేదు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా, నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. హైదరాబాద్ కు ఓడరేవు ఎలా తప్పిస్తావురా పిచ్చివా? తెప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను. రాజకీయాల్లో ఇటువంటి లోపర్లు చేరి భ్రష్టు పట్టిస్తున్నారు. ఓడరేవు తెప్పిస్తానంటండి. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. హైదరాబాద్ కి ఓడరేవు తెస్తానని మీకు చెప్పా. చెప్పింది చేస్తానని మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. ఓడరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి. ఓడరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు. సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా. సముద్రం ఎందుకు తేలేము? 1947 సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఉందా? లేదు కదా. అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేంది ఇంత చిన్న హైదరాబాద్ కి సముద్రం తేలేవా? సిగ్గుచేటు, స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు. భగవంతుడు, ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్ నుంచి తరిమేయాలి. భగవంతుడు, సొసైటీ నుంచి బహిష్కరించాలి. భగవంతుడు, అసలు ఈ భూమి మీద నుంచే ఎలిమినేట్ చేయాలి. జై జై ముఖ్యమంత్రి గారు, ఉళ్ళంతా కత్తులతో పొడిచినా వాడు బతికి బయటపడ్డాడంటే నిజంగా భగవంతుడేనండి. ప్రసాళ్ళంతా గొడవ పెడతాంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా. నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి జేపీ గారు. బై ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎలా ఇస్తారా? ఎలక్షన్ లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు. కమిషనర్ గారు, జేపీని అతని అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయండి. అధికార పార్టీ అభ్యర్థి
భగవంతుడి మీద జరిగిన హత్యాయత్నంలో ప్రధాన నిందితుడు జేపీని అతని అనుచరులను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఆయన అనుచరులలో కొందరు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా ఉన్నారు. రాజా, ఎక్కడికి లేస్తున్నావు? జేపీ వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు. ఇక నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే. ముందు నీ ప్రాణాలు ఇంపార్టెంట్ రాజా. ఇంకా 10 పోట్లు పొడిచినా నాకేమీ కాదు. నా పేరు భగవంతు భగవంతు భగవంతు. ఇది గుండె, ఇక్కడ పొడవను. ఇవి మూత్రపిండాలు, ఇక్కడ పొడిచిన ప్రమాదం, పక్కన పొడుస్తాను. లివర్ మీద పొడిచిన చస్తారు కాబట్టి పొడవను. ఇది వెన్నెముక, ఇక్కడ పొడవను. ఇక్కడ 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 పొడుస్తాను. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో నీకు తెలుసు కదా? తెలుసు. పొడిచేసి. నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. ఓట్ల లెక్కింపు పూర్తయింది. జమీర్పేట అసెంబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. ఇదేనా? హలో, ఏమ్మా ఊరేగింపు ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడన్నా బయలుదేరి 4 అడుగులు వేసామో లేదో రుచిగారు వచ్చి అన్నం తీసుకుపోయింది. రుచిగారు తీసుకెళ్ళటం ఏంటయ్యా? అవతల పార్టీ ఆఫీస్ లో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు. సీఎం వెయిటింగో ఇంకెవరు వెయిటింగో ఎవరికి తెలుసన్నా? అన్న మాత్రం వెళ్ళిపోయాడు. పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఇలా అయితే చాలా కష్టం. రాజకీయాల్లో ఎంత తొందరగా పైకి పెరిగితే అంత తొందరగా కిందకి దిగజారుతారు. ఎగ్జాంపుల్ నువ్వే. నిన్న కాక మొన్న రుచిదేవి పరిచయం అయితే అప్పుడే కొంపలో దూరేయటమేనా? అరే, నేను సీఎం గారు నిన్ను అభినందించడానికి వస్తే ఎంతసేపు వెయిట్ చేయాలా నీ కోసం? నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియకుండా నేను ఎమ్మెల్యే చేస్తే ఇలా పొరంబాగులా బిహేవ్ చేస్తావా? అసలు బుద్ధిదా నీకు? ఎమ్మెల్యేని, ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని నన్ను పట్టుకుని నిలబెట్టి మరీ పోస్ట్ మార్టం చేస్తావా? అన్నకేమైందన్నా? సోమశిలేశ్వరరావు గారు ఆవేశపడ్డారు. హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్దాం. తీవ్ర గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన అధికార పార్టీ ప్రెసిడెంట్ సోమశీలేశ్వర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది. ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు. ఏమైందన్నా? నేను వచ్చానన్నా.
రోజే సిజేరియన్ చేయాలన్నారు. అందుకే మీకు కబురు పంపించాను. సిజేరియన్ చేస్తే నా భార్య చనిపోతుంది కదా. మీ భార్యకి బ్రెయిన్ డెడ్ అయిన రోజే తను గర్భవతి అన్న సంగతే కాదు, అసలు తను బ్రతుకున్న సంగతి కూడా తనకి తెలియదు. 5 నెలల నుండి వెంటిలేటర్స్ ద్వారా తనని కాపాడుకుంటూ వస్తుంది. కేవలం ఈ డెలివరీ కోసమే కదా. ఈ డెలివరీ అయితే తన ప్రాణమే పోతుంది. అలా కాకపోతే తన ప్రాణంతో పాటు బిడ్డ ప్రాణం కూడా పోతుంది. నా భార్య చనిపోకుండా డెలివరీ చేయలేరా సార్? భగవంతుడి గారు సంతకం చేయండి. తాగరా. నాకు అలవాట్లేదు, నేను తాగను. సీనియర్ ని చెప్తున్నాను, తాగాలి. తాగుబే. నేను తాగను. దీన్ని పైకి తీసుకురండి రా. ఇది బట్టలు ఓడదీయండి రా. నేను ఆ కాలేజీకి వెళ్ళను సార్, ఊరు వెళ్ళిపోతాను సార్. ఈ కాలేజీలో ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు సార్. లాస్ట్ ఇయర్ పద్మ అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కూడా ఈ కాలేజ్ చైర్మన్ భాష పట్టించుకోలేదు. ప్రిన్సిపల్, మీ కాలేజీ సీజ్ చేస్తున్నాను. వాడేనా చూడు. అవును సార్, కాలేజ్ చైర్మన్ భాషనే. మంచి. చెప్పండి భాష, నేను ఎస్ఐ రమేష్ మాట్లాడుతున్నాను. సన్నాసులారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? బద్మాష్, ఒకే 1 గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి, లేదంటే మీ పోలీసుల ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్లు గుట్టిస్తా. ఆ హౌలేగానికి చెప్పు బాషా ఫోన్ చేసిండని. ఆ సిఐ గాడు నాకు వెంట్రుకతో సమానం బే. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైతది. మా వాళ్ళ కాలేజీలను మూయించాలని చూసిండ్రో ఖబర్దార్. సన్నాసులారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? మేమంటే అంత చులకనారా మీకు? పోలీసులొంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్లు గుట్టిస్తా. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైతది. కదిలేరా కాల్చి పారేస్తా నా కొడకల్లారా. నేనెందుకు కొట్టానో తెలుసా? నన్ను అమ్మనా బూతులు తిట్టావని కాదురా, నన్ను పీకుతాను పిసుకుతాను అన్నందుకు కాదురా. మా కాకి బట్టల్ని డోర్ కట్టెన్లు గాను సోఫా కవర్లు గాను కుట్టించుకుంటా అన్నావు చూడు, అందుకు కాదురా. మా వాళ్ళంటే అంత చులకనా అన్నావు చూడు, అందుకురా కొట్టాను. మా వాళ్లకు రక్షణ లేదన్నావు చూడు, అందుకు కొట్టాను రా బేవకు. రై, ఇది హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే స్థానం ఉంది, ముస్లింలకు స్థానం లేదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే పెట్రోల్ బంకుల్లో ఓన్లీ హిందువులకే పోస్తారా, ముస్లింలకు పోయిరా?
రేయ్, నీతిగా బతికితే మతాలనేది చూడకుండా ఈ దేశంలో భారతరత్న ఇచ్చి మరీ గౌరవించారా. ఇదే దేశంలో నేరం చేస్తే ఎవరికైనా ఉరిశిక్ష వేశారా. రేయ్, అబ్దుల్ కలాం ఎవర్రా? కమ్మ, కాపా, రెడ్డా, మైనారిటీ కాదా? ముస్లిం కాదా? ఇంకా మైనారిటీ మెజారిటీ అని ఫీలింగ్ ఏంటరా? ఔలెక్కి బాల్. మైనారిటీ తప్పు చేస్తే కేసు పెట్టకూడదా? చట్టానికి నువ్వు ముస్లింవా, హిందూవా, క్రిస్టియన్ అన్నది కాదురా, నేరం చేశావా లేదా అనేదే ముఖ్యం. ఇంకొకసారి మతం పేరుతో రాజకీయాలు చేశావనుకో, కోసి కైమా చేస్తాను. నా అక్క ఈ కుర్రాడు ఇదే కాలేజీలో కంప్యూటర్లో జాయిన్ అయ్యాడు. ఇతను సిగరెట్ తాగలేదని కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. ఉచ్చ పోసేదాని మీద సిగరెట్తో కాల్చారు. ఇలా కాల్చడం తప్పు కాదు, ర్యాగింగ్ సంస్కృతిలో ఒక భాగం అని మీరు భావిస్తే ఇవాళ ఈ కుర్రాడికి పడిన మచ్చ రేపు మీ అమ్మాయి గుండెల మీద పడొచ్చు, జీవితం మీద పడొచ్చు, ప్రాణాల మీద పడొచ్చు. అయినా ఇదే కంటిన్యూ చేస్తాం అనుకుంటే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. ఇది ర్యాగింగ్ ఏంటండి? రౌడీయిజం కంటే అన్యాయం సార్. ఇలా చేసి నా కొడుకుల్ని కాల్చి పారేయాలి సార్. అయ్యా, ఆ నా కొడుకులు ఏ నా కొడుకులో కాదు, అందులో మీ కొడుకు ఉన్నాడు. ఏరా, కాలేజీకి చదువుకోమని పంపిస్తే పశువులాగా ప్రవర్తించి ఇలాంటి పనులు చేస్తావా? ర్యాగింగ్ అంటే ఇప్పుడు మేము కొట్టిన ఈ డబ్బులు పోలీసులే కనుక కొట్టుంటే పోలీసులు విద్యార్థుల్ని కొడతారా? పోలీసులు నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ పిల్ల విధవలంతా రోడ్డు మీదకి వస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు రంగంలో దిగుతారు. వెంటనే తల్లిదండ్రులమైన మేము ధర్నాలు, రాస్తారోకోలు చేసి కంపు చేస్తాం. వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే తీవ్రవాదుల కంటే ప్రమాదంగా తయారవుతారు సార్. అందుకే వెంటనే వీళ్ళని చదువులు మాన్పించి ఊరికి తీసుకెళ్లి పొలాల్లో పనులు చేయిస్తాం సార్. రండి రండి. తప్పైపోయిందన్నా, ఎప్పుడు పొరపాటు చేయం, బుద్ధిగా చదువుకుంటానన్నా. ఇంకెప్పుడు తప్పు చేయని క్షమించనన్నా. సార్, మేము తప్పు చేశాం సార్. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ర్యాగింగ్ చేయం. మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్. తల దించుకుని నా కాళ్ళకి దండం పెట్టే బదులు తలెత్తుకుని మీ జూనియర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరం ఒకటే వీఆర్ ఫ్రెండ్స్ అంటే విద్యార్థి అనే మాటకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? చేస్తాం సార్. ఒక్క నిమిషం ఆగు. నమస్కారం మాస్టర్. నీ గురించి చాలా విషయాలు సేకరించానా. ఏంటి మాస్టర్? బాగున్నావా? బాగున్నానండి. నీ గురించి ఓ పబ్లిక్ టాక్ చెప్పాలయ్యా. పబ్లిక్ టాక్? లేడీస్ లో, యూత్ లో, జెంట్స్ లో, తుడిసేవాళ్లలో, ఉడిసేవాళ్లలో, గోడకి రంగులేసేవాళ్లలో, అబ్బో అంటారు కదా, చాలా మంది దగ్గర నుంచి సేకరించాను. నీకు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా కొడుకున్నాడే, పెద్ద మెంటల్ నా కొడుకురా. అందరికి బ్రెయిన్ బుర్రలో ఉంటది, కొంతమందికి మోకాళ్ళలో ఉంటది. నా కొడుకు ఎక్కడ ఉంటుందో. నన్ను తిడతలా అనుకుంటున్నావా? ఒక బూతులు కాదే, ఏ బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఎంటివాడు నగ్గాడు, కిట్టిగాడు అంటారు. అంటే ఏంటి? ఈ అబ్బాయి ఎంటివాడు ఏం యాక్ట్ చేశాడు రా, నగ్గాడని డాన్స్ చేశాడు రా, కిట్టిగాడే ఫైటింగ్ చేశాడు రా. అంటే ఏంటి? ఓన్ చేసుకోవడం. అలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట. అలాగే
మహేష్ గారు ఎరగదీశాడురా, ఏం ఉతికాడురా. అంటే ఏంటి, నేను లైక్ చేస్తాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నీ గురించి ఓ చిన్న పోలీస్ టాక్ ఒకటి చెప్పాలయ్యా. పోలీస్ టాకా? చెప్పండి. మన డిపార్ట్మెంట్ లో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ గా, అబ్బా కడ్డీ అంటే లాఠీ అయ్యా, లాఠీ పట్టుకున్న మహేష్ గాడు జిల్లాకొక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డలాడించేస్తాడని చెప్పుకుంటున్నారయ్యా. మాస్టరు పబ్లిక్ టాక్ చెప్పారు, పోలీస్ టాక్ చెప్పారు, మరి పొలిటికల్ టాక్ ఏంటి? మాస్టరు ఏమైంది? కూర్చోండి కూర్చోండి. మీకు బీపీ ఉందా? లేదు. షుగర్ లేదు. మరి గుండు పట్టుకుంటారేంటి? పాలిటిక్స్ అన్నావు కదయ్యా, ఇదివరా. అమ్మో, ఇప్పుడు ఎలా ఉంది? పాలిటిక్స్ పేరెత్తే నాకు పావులు జల్లు పాకుతీయో. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాను నేను. ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాలం, మూసీ నది కంపు ఎక్కడ ఉండదయ్యా. ఎప్పుడేం జరుగుతో తెలియదు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా, ముక్కలు కింద నరికేస్తా, వదలను. వాడింక నా కండ్ల కనపడకూడదు. ఏ భాష, నువ్వు ఇంకా స్ట్రీట్ రౌడీ అనుకుంటున్నావా? మన పార్టీ యూత్ లీడర్ అయ్యా. ఏ పనైనా రాజకీయంగా చేయాలి. ఇంతకే ఆ సే మహేష్ ని కళ్ళ ముందు కనపడకూడదంటావు, అంతే కదా? చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అవన్నీ నేను చూసుకుంటా, వదిలే. వాడు పిల్లలతో సహా పెట్టే బేడా సర్దుకొని ఈ రోజే వెళ్ళిపోవాలి. నాకు తెలుసు మహేష్, ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను. నేను రెడీగా ఉన్నాను. లోపల బాబు కూడా రెడీ. బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ. పడిపోయా. ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మని చేస్తున్నావు. పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టల బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు. ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మహేష్, నా మాట విని ఈ ఉద్యోగం మానే మా నూరెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం. పిచ్చిదానా, మనం ఎక్కిన ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడం మానేస్తామా? ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు? పద పద. నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదన్న వంకతో ఇంట్లో సామాన్లు సర్దో, పిల్లల్ని స్కూలుకు పంపించవు, కాఫీ అడిగితే టీ కొట్ల నుంచి తెప్పిస్తావు, వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు. కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది. అందుకే కదా మేము ముగ్గురం. మళ్ళీ ఇంకో బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు. చెప్పు డాడీ, అవునా కాదా? చెప్పు డాడీ, చెల్లి అడుగుతుంది. చెప్పు. చెప్తావా లేదా? లేకపోతే మమ్మీ చెప్పేస్తాను. మిమ్మల్ని మీరు మాట్లాడుకోపోయినరా? మీకు చెప్తా. భయపడిపోయినరా? అమ్మో, చిన్న పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చేసేవారు. ఏమోలే, మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో. మంగళం. హారతి తీసుకో మహేష్. ఏం పర్లేదమ్మా, మీ ఆయన కరెంట్ షాక్ తో ఎగిరిపట్టడం వల్ల గుండెకి దెబ్బ తగిలింది. హార్ట్ ఆపరేషన్ చేయాలి. జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్. నన్ను అడగకుండా ఎలా ఇస్తారయ్యా? ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని దౌర్జన్యంగా తీసుకెళ్లారు సార్. ఈ విషయం ఆపరేషన్ మొదలు పెట్టక ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? అర్జెంటుగా కళ్యాణ మండపానికో సినిమా థియేటర్ కో ఫోన్ చేసి తెప్పించండి.
కరెంట్ షాక్ తగిలిన పేషెంట్ చనిపోయాడు సార్. చెప్తుంటే వినండి, మీకు దండ పెడతామయ్యా. మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనసు వచ్చి దౌర్జన్యంగా జనరేటర్ తీసుకెళ్లారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? చేతనైతే వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడగండి అయ్యా. మమ్మల్ని కొట్టారెందుకు? డిఎస్పీ గారు, కరెంటు పోద్దని జనరేటర్ కూడా తెప్పించాం. మందు పాత్రలు అయింటే జాగ్రత్త. ఉంటాను. ఎస్ఐ ఎక్కడున్నావా? జనం గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు. రాత్రుగా ఈ రైతులందరి మీద కేసులు పెట్టి లోపలైంది. గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు వీళ్ళు. ఇన్ని దొంగలు ఉండడానికి. వసేయ్! మీరు నాశనం అయిపోతారా? మీరు పురుగులు పడిపోతారా? మా తరపున అడిగేవాడు లేడని మీరు చేసే పాపాలన్నీ ఆపడానికి ఒకడు వస్తాడురా. సంఘర్షం సంఘర్షం అత్య సంఘర్షం. ఇన్స్పెక్టర్, ఎవరు రమ్మన్నారు? నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆ రైతు నా మీద కేసు పెట్టాడని వచ్చావా? హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా, అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా. నడువు బయటికి. రేయ్, హోమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రజాసేవకులరా. వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు. నీలాంటి రౌడీలకి గూండాలకి కదరా లోపల వెదవా. ఇన్స్పెక్టర్, నువ్వు తప్పు చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదు. నీ వెనకాల తిరిగే కుక్కల గురించి, నీ చెంచాల గురించి కూడా తెలుసురా. పదండ్రా స్టేషన్ కి. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా? అవును సార్. ఎమ్మెల్యేని బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా? ఎస్ సార్. మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు, ముఖ్యమంత్రి అన్న భయం లేదు. ప్రజాస్వామ్యం. రైతుల మీద కేసు బుక్ చేశారు. ఓకే, ఇదేంటయ్యా రైతుల మీద కేసు బుక్ చేశారు, మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాలేదే? సార్ అది అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా, ఎందుకు బుక్ చేయలేదు? పొలిటీషియన్స్ అంటే భయమా? ఉత్సా? ఎమ్మెల్యే అంటే భయం. పోగొడతా. పదరా. భయపడతా మీరేం డ్యూటీ చేస్తారా? మిమ్మల్ని ఇంకెప్పుడు భయపడరుగా? నిజాయితీగా డ్యూటీ చేస్తారా? సిన్సియర్ గా ఉన్నది. చూడండి, జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చంక నాకుతారు. ఇక మీద అలా ఉండరట. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు. అడగండి క్షమాపణ. మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి మీకు సేవ చేస్తారు. ఓకే, వెళ్ళండి. మిస్టర్ మహేష్, ఇదిగో బెయిల్ పేపర్స్. ఎమ్మెల్యే గారిని విడిచిపెట్టండి. ఎమ్మెల్యే గారు నేరం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు. చిరంజీవి గారి అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు. కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలీదు. తెలుసు. ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వు. కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు. వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, ఒక్క మాట మీతో మాట్లాడాలి. 2 నిమిషాలు ఎలా వస్తారా? ఇన్స్పెక్టర్ నాన్న,
ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యేని రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు వదిలేయమ్మా. బెదరో మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా. కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో, గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అందుకని నా మాటిని. ఇదిగో ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా, వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఉద్యోగం ఇప్పిస్తా, వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలుంటే రద్దు చేయిస్తా. ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మగోడు తిప్పుకుంటా? నీకేమైనా మెంట్లా? బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు. ఎమ్మెల్యేను వదులుతావా లేదా? ఎంత పొగరా నీకు? దిగరా, కారు దిగరా, కారు దిగి నడిచెళ్ళు. నమస్తే సార్. నమస్తే. సార్ ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా. రాజకీయ నాయకులు కదా, మనం ఏం చేయగలం? సార్ మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్. ఏం చేద్దాం ఇప్పుడు? మిమ్మల్ని నడిపించాడు కదా, వాడిని పరిగెత్తించాలి సార్. నా పేరు వెంకటరెడ్డి అండి. పార్టీ ప్రెసిడెంట్ గారు కాలేజ్ లో వెళ్తున్నారు. అందులో నక్సలైట్లు బాంబు పెట్టారు. ఏంటి ఎస్పీ, ఏంటి సంగతే? ఏంటి నా కారులో బాంబు పెట్టారా? బాబు నా కారులో బాంబు పడ్డా. అటు ఎస్పీ గడు మంచాడు కాబట్టి ముందుగా చెప్పాడు, లేకపోతే నేను పెళ్లిపోయావండి బాబు. ఈ అడవిలో బాంబు పెట్టరా నాయనా, ఎంత పరిగెత్తిస్తున్నారా నన్ను. డ్రైవర్ గన్మన్ను, నేను ఇక్కడ ఉన్నాను రా. ఎక్కడుంటే మాకెందుకండి బాబు? కాపాడాల్సింది పోయి మీరు పారిపోతారేంట్రా? పార్టీ ప్రెసిడెంట్ నడి రోడ్డు మీద నా బట్టలు కూడా ఊడిపోయాయి. మంచి పాడైపోయింది కదా. ఈ డొంకల్లో నేను ఇంకెంత దూరం పరిగెత్తాలో నాయన. నాకు ఈ పరిగెట్టరా బాబు, ఎవరన్నా చూడటం లేదు కదా. సార్ ఏమైంది సార్? కారు పంచర్ అయిందా? కారు పంచర్ కాదురా, నాకు పంచర్ అయింది. ఒరే నా కారులో ఎవడో బాంబు పెట్టాడంట. పార్టీ ప్రెసిడెంట్ మీ కారులో బాంబు పెట్టడమే. ఈ రోజుల్లో పార్టీ అధ్యక్షుడు గౌరవం ఎక్కడ ఏడిచిందిరా బాబు. పెద్ద బాంబు పెట్టారంట, పెద్ద బాంబు. చేయగారు ఆ బాంబు పెట్టినట్టు పట్టుకుని ఎన్కౌంటర్ చేసి పారండి నా కొండిగాళ్ళే. అయ్యో ఎంత దూరం పరిగెత్తాలరా నాయన, కాళ్ళు లాగుతున్నాయి కదా. అబ్బో ప్రెసిడెంట్ గారు బాత్రూమ్ కానీ వెళ్తారా? ఏం బాత్రూమ్ అయ్యా, పంచిలోనే అయిపోయినాయి 1కి 2కి. అమ్మయ్యా పోలీస్ స్టేషన్ కి వచ్చేసాం రా బాబు. ఏం ఖలీల్ భాయ్, ప్రెసిడెంట్ గారిని ఎలా పరిగెత్తించాను? గుర్రం లెక్కన పరిగెట్టించారు సార్. నన్ను పరిగెత్తించడం ఏంటి? మీరు నన్ను స్టేషన్ దాకా నడమన్నారు కదా సార్. మా కానిస్టేబుల్ కోపం వచ్చింది. ప్రెసిడెంట్ గారిని పంచుడే దాకా పరిగెత్తించమన్నాడు. డిఎస్పీ ఆఫీస్ ఫోన్ చేశాను, మీ కారులో నక్సలైట్లు బాంబు పెట్టారని చెప్పి. చెత్త నా కొండిగా, ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావురా నువ్వు? నన్నే ఇన్సల్ట్ చేస్తావురా నువ్వు? నిన్ను నరికి పోగులు పెడతారా నిన్ను? చంపి పడనూకుతాన్ని. మీ వల్ల ఒక రైతు చచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిపక్షాలు తిడతారు, అన్ని పేపర్ వాళ్ళు బజారుకి ఇడుస్తారని చేసి ఎత్తేమంటావా? నెట్టేస్తాను రాని. కాల్సిన దమ్ముంటే మగాడవైతే కాల్చు. ఒక అమ్మ అబ్బా పుట్టాడు కదా కాల్చు. పార్టీ అధ్యక్షుడు జోకులేస్తారా? పార్టీ ప్రెసిడెంట్ అంటే మర్యాద లేదురా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని మామూలు కార్యకర్తలు లోపల తోస్తారా? ఈయన కొండిగంటే వదిలిపెట్టు. మీరు ఊరుకోండి సార్, మీరు తల్లో పేర్లు అంటాడు. మీరు పీపీ పెంచుకోకండి. సీఏకి నీకెంత ఉందంటే డిఎస్పీకి నాకెంత ఉండాలా? కాల్చుతావా? కాల్చరా? కాల్చు. కాలురా, కాలు, ఫ్రంట్ కాలు, బ్యాక్ కాలు, కాలురా నా కొడక, కాలురా. దమ్ముంటే కాలురా నా కొడక. జాగ్రత్త, ప్రాణం తీస్తా. సార్ నేను తీసుకొస్తాను పదండి. కాలుచ్చాడంటే కాలుచ్చాడు, నా బొచ్చు కాలవాలరా సంఘర్షం 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 దౌర్జన్య వరదర్జన్య శటగట భంజనాయ కురు సంఘర్షం 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 ధం ధం ధమల నిర్ఘోషణాయ తద్ధిం తకిట శివ తాండవాయ సంఘర్షం సంఘర్షం.
సుధాకర్ సార్. డిఎస్పీ గారు చేసింది రైటా రాంగా? రాంగే సార్. ఇదే తప్పు ఏ రౌడీ షీటర్ చేస్తే మనం ఏం చేస్తాం? కేసు బుక్ చేస్తాం సార్. ఆ తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయండి. అరెస్ట్ చేసి తీసుకురండి. హలో, హోమ్ మినిస్టర్ గారు ఇంకా నిద్రపోతున్నారా? అయితే నిద్ర లేపకండి. మన ఎమ్మెల్యేని మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసాం. డిఎస్పీ గారు మ్యాటర్ సెటిల్ చేశారులే. ఆఫ్టర్ ఆల్ సీఏ గురించి హోమ్ మినిస్టర్ కాల్ చేస్తారండి సార్. నేను ఉన్నాను కదా. ఏంటమ్మా ఎట్టొచ్చారు? మీ మీద కేసు బుక్ చేసాం సార్. ఎంత ధైర్యం రా మీకు? అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ లేకుండా విడిపించుకెళ్ళినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్. హీరో రై చిన్న పెద్దలు ఎదురా నీకు? డిఎస్పీని నన్ను ఎంత ధైర్యం రా మీకు? నిజాయితీగా డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద చేయి చేసుకుంటావరా? ఇక్కడ వెళ్ళి జీపే ఐఎమ్ సారీ బ్రదర్. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరో చట్టం ఉంటుందా? ఉండదు బ్రదర్. రూలింగ్ పార్టీకి ఓ పోలీస్ అధికారి గులాంగిరి చేయడం తప్ప కాదా? తప్పే బ్రదర్. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తావా? లైఫ్ లో చేయను బ్రదర్. చేసిన తప్పుకి మన పోలీసులకి క్షమాపణ చెప్తావా? చెప్తాను బ్రదర్, చెప్తాను బ్రదర్. క్షమించండి. సారీ బ్రదర్, ఐఎమ్ సారీ. సారీ. ప్రజాసేవ చేయనోడు రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు. రాజకీయ సన్యాసం చేయాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైన నాకు ప్రజలే యజమానులు. ప్రజాసేవ చేయని వారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు. అందుకే మీరు గెలిపించిన ఎమ్మెల్యేని, మిగతా రాజకీయ నాయకుల్ని రాజకీయ సన్యాసం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ప్రజలు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యేక సేవలు చేస్తాం, మీకు ప్రత్యేక శ్మశానాలు కట్టిస్తాం అనగానే గుట్టిగా నమ్మి ఓట్లు వేయకండి. చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని విన్నవిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న ఇన్స్పెక్టర్ మహేష్ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై హింద్. సేవ చేయకుండా ప్రజలకు ద్రోహం చేశాం కాబట్టి మేము పదవుల కనరిస్తున్నాం. కనుక మేము రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చెప్తారా రాజకీయం అంటే ఏంటో? ఎలక్షన్లో నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి, వాళ్ళ పిల్లలకి ముద్దులు పెట్టి, వాళ్ళ ముక్కు తుడిచి, ఆ గుడ్డతో మొహం తుడుచుకుని అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నామని కాకాపట్టి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి మంత్రులు అయిపోయి, అదే ఓట్లేసిన జనం మీ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు లేరు, మంత్రి గారు లేరు, వేరే పనిలో ఉన్నారు, ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇది కాదురా రాజకీయం అంటే. గెలిచి రాజధాని చేరుకున్నాక మీరే ప్రజలకు ఫోన్ చేసి, నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, మీ ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటారు, మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు నిద్రపోయే టైం ఎప్పుడు, మీరు పొలానికి వెళ్లే టైం ఎప్పుడు, అమ్మ వంట చేసుకునే టైం ఎప్పుడు అని మీరే ప్రజల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ చెయ్యాలరా. ఇదిరా రాజకీయం అంటే.
అప్పుడే చెప్పినా ఆ నేసేస్తానని. గోటితో పోయేదానికి గొడ్డలెందుకన్నారు? చచ్చేవాడికి చెవులు వినిపించవరా? అందుకే నువ్వు వారో చెప్పిన విషయాన్ని నేనంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పటికైనా నేసేద్దామంటే చెప్పండి, బియ్యంల రాయి లెక్క నేరేస్తా. పబ్లిక్ టాక్. ఓహో చెప్పు. మహేష్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్ద క్రాక్ నా కొడుకు, మెంటల్ నా కొడుకు, పిచ్చి నా కొడుకు, లూజు నా కొడుకు. ఇన్ని బూతులా? ఎన్ని బూతులు తిడితే అంత ప్రేమ ఉన్నట్టు. సపోజ్ సినిమా హీరోయిన్ ఇలియానా ఉంది. అబ్బా, దాన్ని లవ్ చేయాలనిపిస్తుందా అంటాం. దాన్ని అంటే బూతు కాదు, ప్రేమ. ఎంతో లైక్ చేస్తే గాని ఆ మాట రాదు. అలాగే సిఐ మహేష్ ని కూడా పబ్లిక్ తెగ లవ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైవేట్ టాక్. ఏంటో? మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా పుట్టాలి. అలా వీలు కాకపోతే నీ బిడ్డగానైనా పుట్టాలన్నది మహేష్. ఎన్ని జన్మలైనా మనం ఇలాగే కలిసి ఉంటాం. ముస్లిం ఫిట్ ఇండియా. ముస్లింలు పాకిస్తాన్ వెళ్లిపోండి, హిందుస్థాన్ లో హిందువులే ఉండాలి. వీటిని తీసుకెళ్లి ఆ సిఐ గాడు వాడి ఫ్యామిలీ మెడలో వేయండి. జనం పేరు మీద అన్ని మనవాళ్లే చూసుకుంటారు. ఇప్పుడేం జరుగుతుందో చూడు. क्या भाई? मारो वो लोगों को। వెళ్ళి కాపాడమ్మా. ఊళ్ళో వాళ్ళ గొడవలని మనకెందుకు రా? లోపలికి పద. తాతగారండి, మమ్మీని కొట్టున్నారు, వచ్చి దొంగల్ని కొట్టండి. సచ్చిండు నా కొడుకు. రండ్రా. డాడీకి చెప్తావమ్మా, నీకేం భయం లేదు, నేనున్నానుగా.
సిఐ కుటుంబం దారుణ హత్య. పేపర్ పేపర్ న్యూస్ పేపర్. భార్య బిడ్డలతో సహా సిఐ మహేష్ కుటుంబం దారుణ హత్య. నమస్కారం మాస్టారు. నా పేరు సత్యనారాయణ. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను. అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజల్ని కలుసుకుందామని వచ్చాను. ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలన్నీ ఉన్నాయి. కొత్తగా జెండా ఎత్తి ఎవరిని ఉద్ధరిద్దామని? లేదండి, మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టాను. అంటే చెత్త సిద్ధాంతాలతో కూడా పార్టీలు ఉంటాయా? కాదండి, కొత్త ఆలోచనతో వచ్చాం. ఏంటో అంత కొత్త ఆలోచన? రాజకీయ ప్రక్షాళన. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళయ్యారు, పార్టీలు ముసలెడ్లయ్యాయి. రాజకీయాల్లో అవినీతి పరులు, గూండాలు ఎక్కువయ్యారు. అందుకే కొత్త నీరుతో రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రజల వద్దకు వస్తున్నాం. నోరు మూసుకోండి సార్. పార్టీ పెడుతూనే దేశంలో పార్టీలన్నీ తిరుగుతున్నారు అంటే మీది బుద్ధిమంతుల పార్టీ, మిగతావన్నీ బుద్ధి గట్టి తినే పార్టీలేనా? జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాన్ని కాదు, మమ్మల్ని, ప్రజల్ని. మాకు తెలీదా? రౌడీలు, గూండాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అసెంబ్లీలోకి, పార్లమెంట్ లోకి వెళుతున్నారని మాకు తెలీదా? ఎందుకు ఓటేస్తున్నావు? ఎలా ఓటేస్తున్నావు? 100 తీసుకుని ఓటేస్తున్నావు, మందు తీసుకుని ఓటేస్తున్నావు, చీర తీసుకుని ఓటేస్తున్నావు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం, కుంకుమ పరిణాలు తీసుకుని ఓటేస్తున్నాం. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి. కులం మీద ప్రేమతో కమ్మడికి, కాపు కాపుకి, రెడ్డి రెడ్డికి, బీసీ బీసీకి, ఎస్సీ ఎస్సీకి, ఎస్టీ ఎస్టీకి గుర్తేసుకున్నాం. అంతేగాని వీడు మంచాడు, నిజాయితీ పరుడు, పుచ్చలపల్లి సుందరలాగైతే అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు. ఈ దేశం నిండా ఓటర్లు ఉన్నారు, మనుషులు లేరు. ఇంకా ఈ దేశం నిండా ఏముందో చెప్పమంటారా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలున్నాయి, పత్రికలున్నాయి, డాక్టర్లు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కార్మికులున్నారు, కర్షకులున్నారు, మేధావులున్నారు, అందరూ ఉన్నారు. మనుషులు తప్ప. మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని మార్చటానికి రండయ్యా. మమ్మల్ని మనుషులుగా మార్చటానికి రండయ్యా. సొసైటీ కోసం బతికేవాడు కన్నీళ్లున్న చోటుకి వెళ్లి తుడవాలి తప్ప కన్నీళ్లు పెట్టకూడదు. భగవంతుడు అను నేను అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా నాశనం కోసం, స్వార్థంతో, ఆశ్రిత పక్షపాతంతో, క్యాస్ట్ ఫీలింగ్ తో పనిచేస్తానని
రాజకీయ విలువల్ని తుంగలో తొక్కుతానని, ప్రజల్ని దోచుకుంటానని, ఎలక్షన్లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను. ఆ ట్రాఫిక్ ఎస్ఐ నాకు సెల్యూట్ చేయలేదు. రేపు ఆ ట్రాఫిక్ లో కనిపించకూడదు. ఆగండి, ఆపండి. సార్ 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 ఎమ్మెల్యే గారు కంగ్రాచులేషన్ సార్. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు చాలా గ్రేట్ సార్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ మీరు ఎమ్మెల్యే ఇలా రోడ్డు పక్కన పాస్ పోసుకోవడం సార్, ఈ కాలువ గట్ట పాస్ పోసుకోవడం సార్. సార్ మా ఇంటికి వెళ్దాం సార్, మా బాత్రూమ్ లో పాస్ పోసుకోండి సార్. చాలా రిచ్ అవ్వం సార్. రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి. రమా ఎవరు వస్తున్నారో చూడు, ఎమ్మెల్యే గారు మన ఇంటికే వస్తున్నారు. రండి సార్, త్వరగా తెలిసి వెళ్ళవే, త్వరగా వెళ్ళే 10 minutes లో బాత్రూమ్ క్లీన్ చేయించు. వెళ్ళు. మీరు రండి సార్, ఎమ్మెల్యే గారు మన బాత్రూమ్ లో పాస్ పోసుకోవడానికి వస్తున్నారు. చిచ్చి ఇదేం పని? అక్కడేం చేస్తున్నారు సార్? ఏంటండి ఈ పని? మీకేమైనా బుద్ధి ఉందా? ఇంటికి మా ముందు పాస్ పోతారా? చిన్న పిల్లలు కూడా ఇలాంటి వెధవ పనులు చేయరు కదండి. మీలాంటి బేవర్స్ ఎమ్మెల్యే ఒక్కటి చాలండి సొసైటీ మొత్తం నాశనం అయిపోవడానికి. చెత్త రాజకీయాలు. అందుకే నేను 25 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓటేయలేదు. ఎరా ఓటేసావా? నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎలక్షన్ లోనూ ఓటేయలేదు, వేయను కూడా. ఇక్కడ ఒంటేలు పోస్తే నీ ఇల్లు మాత్రమే కంపు కొడుతుంది, కానీ నాలాంటి ఎదవలు ఎమ్మెల్యేలు అయితే సొసైటీ మొత్తం కంపు కొడుతుందిరా లోపల ఎదవా. నీలాంటి వాళ్ళు ఓట్లు వేయకపోతే నీ ఓట్లు ఎవడో వేసి గూండాలు రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోతున్నారా. మా కోసం ఈ ప్రజలు ఇళ్లిళ్ళు తిరిగి అపోజిషన్ పార్టీ వాళ్ళతో గొడవలు పడి తన్నులు తిని చచ్చిన వాళ్ళ ఓట్లు కూడా వేసి మమ్మల్ని గెలిపిస్తున్నారా. నీలాంటి డబ్బున్న వాళ్ళు మాత్రం గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి, రండి ఎమ్మెల్యే గారు మా ఇంట్లో డిన్నర్ చేయండి, రండి ఎమ్మెల్యే గారు మా ఇంట్లో వచ్చపోయింది, ఇదిగోండి మీ కార్ గిఫ్ట్ అని మమ్మల్ని లోపరుచుకుని మచ్చిక చేసుకుని మనీతో మందుతో మమ్మల్ని ప్రజలకు దూరం చేస్తున్నారా. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వస్తా, అప్పుడు ఓటు వేయలేదన్నావనుకో, ఇప్పుడు గుమ్మంలో పోసా, అప్పుడు నమస్తే సార్. పాత గవర్నమెంట్ లో ఉన్న ఎస్ఐల్ని మార్చి మిమ్మల్ని అపాయింట్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ సార్. మా నిజాయితీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు వాళ్ళకిష్టమైన పోలీస్ ఆఫీసర్లను వాళ్ళ నియోజకవర్గంలో వేయించుకోవడం వెరీ కామన్ సార్. ఎవరు పార్టీ రూలింగ్ లో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనిచేయడం, వాళ్ళకు అనుకూలంగా కేసులు పెట్టడం, ఇది పోలీసులకు కామనే అని పబ్లిక్ లో అండర్స్టాండింగ్ ఉంది సార్. ఒకవేళ మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా నేరం చేసినా కేసు పెట్టరన్నమాట. అది అండర్స్టాండింగ్ మేడం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. సార్. ఎమ్మెల్యే భగవంతుడు గారు, ఎమ్మెల్యే భగవంతుడు గారు. నమస్కారం బాబు, నమస్కారం అండి. అయ్యా తమరు ఎమ్మెల్యే అయిపోయారు, ఇక మా అందరి కష్టాలు తీరిపోయినట్టే బాబు. అదే కాగితాలు ఇటువంటి ఇటువంటి. అయ్యా మా బస్తీలో మీ బస్తీలో చికెన్ గున్యా ఉంది, మలేరియా ఉంది, కలరా ఉంది, రోడ్లు లేవు, కరెంట్ లేదు, వాటర్ ప్రాబ్లం. అవునయ్యా. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేస్తాం. వెళ్ళి 80 లక్షలు పట్టరా. 80 లక్షలా? దేనికయ్యా? ఈ పనులన్నీ చేయించడానికి. ఈ పనులన్నీ చేయించడానికి గవర్నమెంట్ ఉంది కదయ్యా. మరి నేను గవర్నమెంట్ కి చెప్తేనే కదా నా పనులు అయ్యేది. నేను గవర్నమెంట్ కి చెప్పడానికి నాకు అయ్యే ఫీజు 80 లక్షలు. మీరు ఎమ్మెల్యే అయ్యండి ఇంత డైరెక్ట్ గా లంచం అడుగుతారా? మేము ఫ్రీగా సేవ చేయడానికి మీరు ఫ్రీగా ఓట్లేశారా? మీరు మాత్రం డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు, మేము మాత్రం ఊరికే సేవ చేసి పెట్టాలి. మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా, మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఏలం పాటలో పడక మాకు డబ్బు ఇవ్వండి, ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తారు. మీరు డబ్బులకు ఓట్లు అమ్ముకోవడం ఎప్పుడు మొదలు పెట్టారో అప్పుడే ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య ప్రజా సంబంధాలు పోయి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి. అలా కాకుండా కులం మతం డబ్బులు చూడకుండా ఫలానా వాడిని గెలిపిస్తే మనకి సేవ చేస్తాడు అని ఓ మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసి వాడు మీకు సరిగా సేవ చేయకపోతే అప్పుడు ఆ ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని మా ప్రజలకు ఎందుకు సేవ చేయట్లేదురా వెధవా అని అడిగే హక్కు మీకుంటుంది. అలా కాకుండా మీరు నోట్లకి సారా ప్యాకెట్లకి చీరలకి అమ్ముడైనంత కాలం నాలాంటి లంచం తీసుకునే ఎమ్మెల్యేలు పుట్టుకొస్తారా లోపర్ వెధవా. వెళ్ళండి. రాజా,
ప్రజల్ని తిట్టావు, మళ్ళీ ఎలక్షన్ లో ఓట్లెలా వేస్తారు? 2 రోజుల ముందు మనం తిన్న కూర నీకు గుర్తుందా? లేదు. 2 రోజుల ముందు తిన్న కూర మనకు గుర్తులేదు. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లకి నేను తిట్టిన బూతులు జనానికి గుర్తుండవు. నిజమా? 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 11 నెలల్లో ఏమీ పట్టించుకోకుండా చివరి నెలలో బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం, ఫ్రీగా ఇల్లు ఇస్తాం, ఫ్రీగా గ్యాస్ ఇస్తాం, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ప్రజలకు చెప్తే చాలు, వాళ్లే ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు. అంతెందుకు, ఈ రోజు నన్ను తిట్టుకుంటున్న ప్రజలతో రేపు జిందాబాద్ కొట్టించుకుంటా. రేపు నీ బర్త్డే, రేపే క్యాబరే ఓపెనింగ్. ఆ ఫంక్షన్ లోనే జనం మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తా. రుచిదేవి గారి నాయకత్వం. మర్యాదగా చెప్తే వినిపించుకోకుండా గొడవ చేశారంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తారు. పర్మిషన్ లేదని చెప్పాను. రుచిదేవి గారి బర్త్డేకి మాకు పర్మిషన్ ఏంటండి? కొడతారా సార్? ఏం జరిగింది? మేడం గారికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వస్తే మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారండి. వద్దని చెప్పినా వినిపించుకోకుండా పోలీసులే తోసేశారు సార్, అందుకే లాఠీ చార్జ్ చేశాను. ఇటండి సార్. మీరు పబ్లిక్ సర్వెంటే కదా? ఎస్ సార్. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజాసేవకుడు అనే కదా అర్థం? ఎస్ సార్. ప్రజలంటే ప్రజాస్వామ్యంలో దేవుళ్లతో సమానం, అవునా కాదా? అవును సార్. అవునని తెలిసినప్పుడు దేవుళ్ళని సేవకులు కొడతారా? సార్ అర్థమయ్యేలా చెప్తాను. ఆ లాఠీలు ఇవ్వండి. మీలో దెబ్బలెవరు తగిలాయి? నన్ను కొట్టారండి, మా ఆడవాళ్ళందరూ కూడా కొట్టారండి. మీ తరపున మీ ఆడవాళ్ళ తరపున పోలీసులు మిమ్మల్ని ఎలా కొట్టారో అలా వాళ్ళని కొట్టు. ప్రజాస్వామ్యానికి ప్రజలే కింగ్స్. రూల్స్ మేకర్స్ వాళ్లే, రూల్స్ బ్రేకర్స్ వాళ్లే. ఇష్టమైతే హెల్మెట్లు పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే హెల్మెట్లు పెట్టుకోరు. రోజుకు 100 మంది లారీల కింద బస్సుల కింద పడి తలలు పగిలిపోతున్నా సరే హెల్మెట్లు పెట్టుకోరు. ఎందుకంటే క్రాపు చెరిగిపోతుంది, జుట్టు ఊడిపోతుంది గనక. దట్ ఈస్ పబ్లిక్. అలాంటి దేవుళ్ళ మీద ఇంకోసారి లాఠీ పడిందో ఇలాగే టోపీలు లెగిసిపోతాయి. ప్రభుత్వం క్యాబినెట్ ఎప్పుడో బ్యాన్ చేసింది కదా, ఏ హక్కుతో మళ్ళీ మీరు క్యాబినెట్ ప్రారంభిస్తున్నారు? అది చట్టరీత్యా నేరం అని మీకు తెలీదా? లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం, అలాగని లంచం తీసుకోవడం మానేస్తున్నారా? వ్యభిచారం చేయడం చట్టరీత్యా నేరం. దేశంలో ఎక్కడ వ్యభిచారం జరగట్లేదా? చెప్పండి. నమస్కారం అండి, నేను స్వాతి మహిళా మండలి అధ్యక్షురాలిని. చెప్పండి అమ్మా. సార్, ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే క్యాబినెట్ ప్రారంభోత్సవం చేస్తున్నారు సార్. మీరు డయల్ చేసిన ఐడియా సెల్యులర్ నెంబరు ప్రస్తుతము పెద్దగా స్పందించుటలేదు. దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నము చేయండి. దొంగ రాస్కల్, ఐడియా సెల్యులర్ ప్రస్తుతం పని చేయట్లేదు, కాసేపు ఆగి ట్రై చేయండి వాడే నాతో అంటున్నాడు. ఇప్పుడు వెద గురించి ఆలోచించడం ఎందుకు, వేరే స్టేషన్ కి ఫోన్ చేయి. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి? నాకేం చూడలేదమ్మా, చాలా క్లియర్ గా వినపడుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నారు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యూస్లెస్ ఫెలో, క్లియర్ గా వినపడుతుంది చెప్పండి అని ఎమ్మెల్యే పేరెత్తగానే 9848 అంటాడా? ఐ విల్ టీచ్ ద లెసన్. వీళ్ళు బాగుపడరు, వీళ్ళల్లో ఒక్కడు కూడా సెన్సర్ ఆఫీసర్ లేడా? చెప్తాను.
నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత తిన్నావు? నువ్వు హైటెక్ పరిపాలన పేరుతో ఎంత తిన్నావు? నువ్వు స్కాముల్లో ఎంత తిన్నావు? నువ్వు సింగపూర్ లో హోటల్ ఎందుకు కట్టావు? నువ్వు జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు ఆహార పథకంలో ఎంత తిన్నావు? జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు రింగ్ రోడ్ లో ఎంత తిన్నావు? నువ్వు రియల్ ఎస్టేట్ లో ఎంత తిన్నావో చెప్పు. వెళ్ళిపో. దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. రెడ్డి వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వదవద్దు. ఉతకండి, వెళ్ళండి. వెళ్ళిపోవాలి నువ్వు. ఏంటిది? ప్రజల్ని పడతారా? ఇదిగో పోలీసు వ్యవస్థ నశించాలి. అధికార జులుం నశించాలి. పోలీసు జులుం నశించాలి. అలా శంకర్ దాదాలో వచ్చేస్తాడేంట్రా? మన కార్యకర్తలా మనం కూడా పారిపోదామా? చేసేస్తాడంటావా? నాకు అదే డౌట్ గా ఉంది. అయినా పర్వాలేదు. ఏంటి నాకేమైనా భయం అనుకున్నావా? ఎంత బొంకురా మీకు. ఏట్రా ముఖ్యమంత్రిని పిలుస్తావా? అంత ధైర్యం నీకు? మాజీ సీఎం తిడుతున్నావు. మీరు మనుషుల పశువు. వాళ్ళు ఎంతో గొప్ప లీడర్స్ కాబట్టిరా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. మన రాష్ట్రానికి 2 కళ్ళు రావాళ్ళు. ఒకళ్ళు హరితాంధ్రం చేశారు, ఒకళ్ళు స్వర్ణాంధ్రం చేశారు. వాళ్ళిద్దరు గొప్ప నాయకులు రా. వాళ్ళని అవమానపరుస్తారా మీరు? అసలు ఎమ్మెల్యే ఉండి కొంచెం సంస్కారం ఉందా మీకు? ఏ నియోజకవర్గం ఇది? ఎవరండి గెలిపించింది? చెప్పా. మా నియోజకవర్గ ప్రజలండి. ప్రజలు కాదురా, దొంగోట్లు గెలుచుతాం. అది ఎమ్మెల్యే ఇంకోసారి వాకుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలరా? మీ పోలీసులకి ఎమ్మెల్యేల కాలు పట్టడం ఇష్టమైతే రాజీనామాలు చేయండి. వెళ్లి వాళ్ళ ఇళ్లలో పాడేలుగా జాయిన్ అవ్వండి. చాలా సంతోషం అమ్మా. నువ్వు పాలేరులతో సరిపెట్టావు. కొంతమంది అయితే నీచ్, కమీన్, కుత్తే, కట్మల్, దుష్మన్ ఏమేమి అంటుంటారో అవన్నీ నీకెందుకు గానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆ ఎమ్మెల్యే భగవంతుడు మళ్ళీ క్యాబినెట్ పెట్టించాడు. పోలీసులు కేసు బుక్ చేయాలి కదా, దానికోసమని ఫోన్ చేస్తుంటే వచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? 9848 లలలా. పోలీసులు అలా చేయరు. చెయ్యరా? ఇదిగో నా సెల్ ఫోన్. మీరు ఒక ఏసీపీగా కాకుండా మామూలు పౌరుడిగా చేయండి, మీకే తెలుస్తుంది. తేజారా జామీర్పేట పోలీస్ ఎస్ఐ పేరేంటి? సురేష్ అండి. ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుంది కదండి? ఏమండి, నాకేం చూడలేదు, క్లియర్ గా వినపడుతోంది. మీ పేరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్. చెప్పండి. ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే గారు క్యాబినెట్ నడుపుతున్న రాస్కెల్స్ ని మెళ్ళ పట్టుకుని బయటకు లాక్కురండి. చూస్తున్న సన్నాసుల్ని తరిగి కొట్టండి. గో. తేజ సార్, ఆ సురేష్ ని దామోదరాన్ని 2 నిమిషాలు నా ముందు ఉంచాలి. హలో. హలో, నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. ఎస్ఐ గారే కదండి మాట్లాడేది? అవునండి, నేను ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నా మాట మీకు బాగా వినపడుతుందండి? నాకేం చూడలేదండి. మీరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్, క్లియర్ గా వినపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబ్ అది నడుపుతూ 984822. అంటే నువ్వు పోలీస్ కాల్ కి రెస్పాండ్ అవుతావు కానీ పబ్లిక్ కాల్ కి రెస్పాండ్ అవ్వ అనమాట. ఒక్కసారి క్షమించండి సార్. రెస్పాండ్ అవ్వాల్సిందే పబ్లిక్ కాల్ కి. బద్మాష్. తేజ సార్, వీళ్ళకి కాకి బొట్లు ఎలర్జీ లాగా ఉన్నాయి. తీసేసి క్యాబినెట్ డ్రెస్ చేసి మార్కెట్ సెంటర్ తీసురా. వీళ్ళతో క్యాబరేజ్ చేద్దాం. డాన్స్ పెద్దగా టచ్ లేదు సార్. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదయ్యా. పోకిరీలో మైకి చేస్తాడు చూడు. కానీ మీలాంటి పోలీసులే కాకి పనులతో పాటు లంగా పనులు కూడా చేస్తున్నారు. ఇక్కడి నుంచి అయినా పోలీసులా ముసులుతారు, లంగా వెదవల్లా మిగిలిపోతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తేజ. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు, ప్రజలు ఇంకా రోడ్ల మీద ధైర్యంగా తిరుగుతున్నారంటే మంత్రులున్నారనో, ముఖ్యమంత్రులున్నారనో, ప్రధానమంత్రి ఉన్నారనో కాదు, పోలీసులున్నారన్న ధైర్యంతో. ఈ కోర్టు మీద అండి మీలాంటి వాళ్ళకి లాఠీ ఛార్జీలు పనికిరారు. మిస్టర్ సురేష్, మీరు స్ట్రీట్ లో డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎరగబడినవారు. ఎస్ సార్. వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు తెలుసా? కారం పొడి ట్రీట్మెంట్.
ఇంకెప్పుడైనా ఆడబడుచులు అవమానించినా ఆడబడుచులతో వ్యాపారం చేయాలని చూసినా ఒక్క బొక్కలో కాదు 9 బొక్కల్లో కొడతాను కారం రాస్కెల్. తేజ సార్ కారం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? కిలో ఉంది సార్. గొడ్డు కారం ఎంతమంది సరిపోద్ది? 6గురికి. ఓకే వీళ్ళ రూమ్ లో పెట్టించు. మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానే. త్వరగా చేయవే. హలో ఏసీపీ గారా సార్? సార్, ఎమ్మెల్యే గారితో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు. ఎక్కడేం జరగని తప్పెవరిదైనా అవని అందరిది ఒకే మాట. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి. తొక్కేం కాదు. ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాం. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ఏంటి సార్ ఇది? నేరం చేయకుండా ఎన్కౌంటర్ చేయడం ఏంటి? పిచ్చి చూపులు చూడడం కాదు, సమాధానం కావాలి. రేప్ చేయబోయాడు, అందుకే కాల్చి చంపాను. కాల్చి చంపడానికి ఏ నేరం చేశాడు? రేప్ చేశాడా? రేప్ చేశాక కాలిస్తే ఏంటి, కాల్చబోతే ఏంటి? తొక్క. దొంగతనం జరిగిన తర్వాత ఎంక్వైరీ చేసి డబ్బులు రికవరీ చేయొచ్చు, నగలు రికవరీ చేయొచ్చు, కారు రికవరీ చేయొచ్చు, అంతేగాని శీలాన్ని రికవరీ చేయలేం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఏ పోలీస్ అయినా ఒక రౌడీ ఒక ఆడదాని శీలాన్ని దోచుకుని పారిపోతుంటే దోచుకున్న ఆ శీలాన్ని రికవరీ చేసి ఇదిగోనమ్మా నీ శీలం తిరిగి ఇచ్చిన సంఘటన ఎదురుంటే చెప్పనండి, చచ్చిపోయిన మనిషి ప్రాణం కూడా తెచ్చిస్తాను. చట్టంతో ఆడుకుంటే రౌడీకైనా రాజకీయ నాయకుడికైనా సరే అడ్డంగా పగులుద్ది. ఇలాగే ఒకటి ప్రాణం తీసి పిట్టకథలు బాగానే చెప్తున్నావు. పోలీసులు మీరే పిట్టకథలు చెప్తే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద హరికథలు చెప్తాం. ఒక అందమైన హరికథ చెప్పి మీ పోలీసుల దుమ్ము దులపకపోతే మేము రాజకీయ నాయకులమే కాదు, హరికథ వినటానికి రెడీగా ఉండు. I love you so much. I love you. I love you, my sweetheart. Really love you. గట్టిగా కౌగులించుకోవాలి, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి. అమ్మా బాబుల కంటే, చెల్లుళ్ళ కంటే, స్నేహితుల కంటే సమాజమే ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోవచ్చు. తోసేయండిరా, వాళ్ళ అమ్మా బాబులు కూడా తోసేయండిరా. వద్దండి, నేను చెప్పినట్టుగానే చేస్తాను. పోలీసు అధికారులతో నువ్వు చెప్పాల్సిన హరికథ, ఇతను నా లవ్వర్, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఏసీపీ రంగయ్య నాయుడు నా మీద కన్నేశాడు, నేను లొంగలేదు. ఆ కక్షతో నా లవర్ని కాల్చి చంపాడు. శవంతో రొమాన్స్ కొంచెం కష్టమే, తప్పదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ నాయుడు? ఇదో పెద్ద కట్టు కదా సార్. ఆడదాని కోసం ఎన్కౌంటర్ చేయడమే సార్. ఆ అమ్మాయి జీవితం కాపాడి దేవుడు సార్ ఏసీపీ గారు. అదే మాట ఆ అమ్మాయితో చెప్పించండి, లేదా చూసిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించండి. అమ్మా ఒక్కసారి రండి అమ్మా, తలుపు తీయండి అమ్మా, ఇది న్యాయం కదమ్మా. అమ్మా కొంచెం తలుపు తీయండి అమ్మా, మీరు వచ్చి నిజం చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నిజం చెప్పకపోతే మాలో మిగిలిన కొత్త గొప్ప సిన్సియారిటీ కూడా చచ్చిపోతుందమ్మా. అమ్మా దేవుడమ్మా ఏసీపీ గారు. వాడిని మా సార్ చంపింది మీకోసమే అయ్యా, అర్థం చేసుకోండి. మా పరువు పోలీసుల పరువు కాపాడి ఒక్కసారి బయటికి వచ్చి నిజం చెప్పండి అయ్యా, మీకు చేతులు ఏంటి
డీసీపీ గారు. చెప్పు నాయుడు. ఐఎమ్ సారీ సార్. సారీ కాదు, మాకు కావాల్సింది ప్రాణం. మా వాడి పోయిన ప్రాణం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వలేరా? రేయ్, ప్రాణానికి ప్రాణం తీయండ్రా. ఒక్కడిని వదలద్దు. మమ్మల్ని కొడతారా, గుంటూరు కానీ పెడతారా? వెళ్ళిపోతారేట్రా? కొట్టరా, మాకు శాస్త్రం జరగాల్సిందేరా. ఇంటిగా ఉంటే ఇద్దరు ఈ లోకంలో. ఈ ప్రజల్ని నమ్మే కదూ మాతో పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేది ఈ ప్రజలే, సమాధులు కట్టేది ఈ ప్రజలేనని గుర్తుంచుకోండి. మిస్టర్ రంగయ్య నాయుడు, ప్రజలకు కాకుండా మాకు సేవ చేసుకోండి. పోలీసులు వృద్ధిలోకి వస్తారు. ఈ ప్రజల కోసం సార్ మన డ్యూటీలు చేసింది. పోలీసుల్ని రౌడీ నా కొడుకులు నడి రోడ్డు మీద తరిమి కొట్టిన తర్వాత రేపటి నుంచి తలెత్తుకుని డ్యూటీ ఎలా చేయగలం సార్? పోలీసులు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. ఆ ఎమ్మెల్యేకి చెంచగిరి చేస్తున్నామని చెప్పి మా చేత నడి రోడ్డు మీద బట్టలు విప్పించి కెమెరా నేమ్స్ చేయించారు సార్. మీ మాట విని సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏం సార్ మాకు మిగిలింది? ఈ కాకి బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే ఎనర్జీగా ఉంది సార్. సార్, మన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరేం చేస్తారో మాకు తెలియదు. పోయిన పోలీసుల పరువు తిరిగి రావాలి సార్. పోలీస్ అంటే ఏంటో ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా పోలీసులందరి తరఫున మేము తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలోని పోలీసులు మొత్తం రాజీనామా చేస్తున్నాం. మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. రాష్ట్ర పోలీసులోని అన్ని విభాగాలు, స్పెషల్ పోలీస్ బెటాలియన్, గ్రే హౌండ్స్, హోంగార్డ్స్ అందరూ రాజీనామా చేస్తున్నాం. పోలీసులు లేకపోవడంతో రాష్ట్రంలో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమైంది. మరోపక్క రౌడీలు గూండాలు చేసే దోపిడీలకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇటుపక్క ఈ సంఘటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కెమెరామెన్ జగదీష్ తో అనుష. పోలీసులు రిజైన్ మూలంగా ఏం జరగబోతోంది రాజా? పోలీసులు రిజైన్ చేశారా? వాళ్ళకేం పోయే కాలమయ్యా? వాళ్ళకి అంత దమ్ము ఎక్కడుంది? గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోలీసులు రిజైన్ చేస్తారా? సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏంటయ్యా, అసెంబ్లీకి వెళ్ళాలి. సారీ సార్, మా పోలీసులంతా రిజైన్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. పోలీసులు రిజైన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లమా? నేనెవరిని సార్? పోలీసుని కదా. అవునులేండి సార్, మీ దగ్గర చేరినప్పటి నుంచి మీకు సిగరెట్లు అంటించడం, మీ ఆవిడ చీరలు లంగాలు ఉతకడం, మీ పిల్లల ముడ్లు కడగడం, స్కూల్ కు దించి రావడంతో మేము పోలీసులు అన్న విషయం మర్చిపోయి బ్రోకర్లో తయారయ్యాం. ఏంట్రా నోరు పెగులుతుంది? చెప్పు తీసుకొడతా. ఏంట్రా కొట్టేది? రేయ్, మీ ఎమ్మెల్యేలలో ఒక్కరినైనా మా గన్మెన్లు లేకుండా రోడ్డు దాటి టీ దగ్గర రమ్మన్నా చూస్తాను. హలో బా, నేను ఏం లేదు, మా గన్మెన్ ఉన్నాడు కదా, వాడికి ఏదో ఒంట్లో బాగాలేదని ఒకటే రిక్వెస్ట్. సెలవు పెట్టాడు. నీ దగ్గర ఇద్దరు గన్మెన్లు ఉన్నారు కదా, ఒకటి పంపించు. సొల్లు కబుర్లు ఎందుకు బావా? మా గన్మెన్లు కూడా ఎప్పుడో వెళ్ళిపోయారు. మామూలు ప్రజలకి సెక్యూరిటీ లేకపోతే పర్వాలేదయ్యా. ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ లేకపోతే ఎలాగయ్యా? ఎమ్మెల్యే పదవి అంటే మామూలుగా వస్తుంది అనుకున్నావా? ఎన్నో జన్మల సుకృతం వల్ల కానీ ఎమ్మెల్యేలు అవలేరు. అవును, 7 కోట్ల మంది ప్రజలకు 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మరి ఆ సీఎం కి ఆ మాత్రం తెలియదా? మాకు వెంటనే రక్షణ కావాలి. అవును, వెంటనే మాకు రక్షణ కావాలి. ఇదంతా కాదు, సీఎం దగ్గరికి పోదాం. మిలిటరీనే
పిలిపిస్తారో సిఆర్పీనే పిలిపిస్తారో పోలీసులే పెడతారో మమ్మల్ని రక్షించాల్సిన పూచి మీకుంది. మీరు ఢిల్లీ నుంచి తెప్పిస్తారో పాకిస్తాన్ నుంచి తెప్పిస్తారో మాకు అనవసరం, మాకు సెక్యూరిటీ కావాలి. ఐఎమ్ సారీ, మేము ఢిల్లీ నుంచో పాకిస్తాన్ నుంచో గన్మెన్లను తెప్పించలేము, మీకు ఇవ్వనులేము. ఇవ్వకపోతే మీరు సీఎం కానవసరం, రిజైన్ చేయండి. రిజైన్ చేయండి. సీఎం రాజీనామా చేయాలి. 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 సీఎం రాజీనామా చేయాలా? సీఎం రాజీనామా చేయాలా? సార్ మేము ఎమ్మెల్యేలో మామూలు ప్రజలమే, ఆవిడ చెప్పు తీసుకుంటుంటే ఎలా సార్? మీరు ఎమ్మెల్యేలా? రోడ్ సైడ్ బేవత్ గల్లా బిహేవ్ చేస్తారా? సీనియర్ ఎమ్మెల్యే సార్, చెప్తాను. పార్టీ ఆఫీస్ లో అడుగు పెట్టడానికి భయపడే మీకు ఈ రోజు సీఎం ముందు కేకలేసే ధైర్యం వచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేలు సార్, జూనియర్ చెప్తా కొట్టు. ఆగండ్రా, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండ్రా, నేను ఇస్తాను మీకు సెక్యూరిటీ ఇక్కడ. సీఎం ని రిజైన్ చేయమంటారా మీరు? అసలు సీఎం అంటే ఏమనుకో రిజైన్ చేయమంటున్నారా? మీరు ఓట్లేస్తే సీఎం అయ్యారా ఆయన? పబ్లిక్ ఓట్లేసి గెలిపించారా సన్నాసులారా? పబ్లిక్ మీరు గెలిచింది ఆయన ఫోటో పెట్టుకున్నారా? సీఎం ని తిడతారా? గన్మెన్ కోసం మిలిటరీని పిలవాలా? మీకేం తెలుసా మిలిటరీ గురించి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోలీసు సమాజానికి ప్రాణవాయువు లాంటి వాడు. ఆ పోలీసు ఈ రోజున రోడ్డున పడ్డాడు, అవమానపడుతున్నాడు. ఈ తప్పెవరిది? ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది. ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడు. తక్షణమే రాజీనామా చేయాలి. ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని మనం చేస్తున్నాం. ఇప్పుడన్నా చెప్పారా అదే ఈ దీక్షకు పోలీసుల రాజీనామాకు ముఖ్యమంత్రికి సంబంధం ఏందన్నా? ఈ ముఖ్యమంత్రి నన్ను రాజకీయ సన్యాసం చేయించాడు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు, అరెస్ట్ చేయించాడు. స్టేట్ లో ఏ ఒక్క పోలీసు డ్యూటీలో లేడు. జనం మీద పడి కొట్టే వాళ్లను కొట్టండి, దోచుకునే వాళ్లను దోచుకోండి. జనం ఏడుస్తూ రోడ్ల వెంట పరిగెత్తాలి. ఎవళ్ళైనా ఇళ్లల్లో దాక్కుంటే ఆడోళ్ళైతే శీలం పోతుంది, మగోళ్ళైతే ప్రాణాలు పోతాయి. ఇళ్లను కాపాడిక ఏ పోలీసు వస్తాడో చూద్దాం. మక్కలు గది అండ్రా. ఆ పాపయ్య ఇదిగో బాబు, ఎంతైందో తీసుకుని చిల్లరివ్వు. ఇచ్చాడు ఏం లేదు. ఏంటి ఇవ్వవా? పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా? పోయి చెప్పుకోపో. అన్యాయం, అన్యాయం. రిటైర్మెంట్ డబ్బుతో ఏరా నీకు బండి కావాలా ప్రాణాలు కావాలా? ఏందిరా చూస్తున్నావు? కేసు మళ్ళీ కోర్టుకు రాకుండా కేసు పేపర్లన్నీ తగలబెట్టండి రా. ఏంటండి పోలీసులు లేరని కోర్టుల మీద పడి దౌర్జన్యం చేస్తారా? జడ్జి గారిని వదిలిపెట్టద్దు. దీనివల్ల ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితులకు, హంతకులకు, దోపిడీ ముఠాలకు శిక్ష పడే అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్ర పరిస్థితి ఏంటో ఊహలకు కూడా అందకుండా ఉంది. ఈ సెంటర్ లోనే మీరు క్యాబినెట్ చేయాలి. ఏం చూస్తున్నారే? కెమెరా చేస్తారా? బట్టలు కూడా ఏమంటారా? కాపాడండి అయ్యా, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని కాపాడండి సార్. మా ఇంట్లో ఆడవాళ్ళు రోడ్డు మీదకి లాగి డ్యాన్సులు చేస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి సార్. వాళ్ళు చేసే అవమానాలు దౌర్జన్యాలు సహించలేకపోతున్నాం సార్. మమ్మల్ని రక్షించండి సార్. మీ పోలీసులే లేకపోతే మేము ప్రజలు బతకలేవు సార్, బతకలేవు సార్. మీరు రావడం ఆలస్యం అయితే మా మానవ ప్రాణాలు పోతాయి సార్. మీరు అర్జెంట్ గా రండి సార్. అర్జెంట్ గా రావాలరా మీకోసం. మళ్ళీ కాపాడమని వచ్చారంటే కాచి మారేస్తారు. పై అధికారులు
నుంచి పొలిటీషియన్ల దాకా జేబు దొంగల నుంచి ఫ్యాక్షనిస్టుల దాకా అమ్మ నా బూతులు తిడుతున్నా మేము పట్టించుకోకుండా మీకు సేవలు చేసావురా. మీకు కూడా మమ్మల్ని వాడేసుకుని వదిలేయాలని బుద్ధి పుట్టింది అంటే ఎందుకు చేయాలరా మీకు సేవ? చెయ్యం. మీరు చస్తే సేవ పంచనామా రాయడానికి కూడా రావరా? ఏ రౌడీ ఎమ్మెల్యే మాటలు విని మీరు మమ్మల్ని ఎదవలు చేశారో నా చావండ్రా. ఈ పోలీసు ఉద్యోగంలోకి రాకముందు ఈ సొసైటీ నాశనం అవ్వడానికి రౌడీలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు, నక్సలైట్లు, పోలీసులు అనుకున్నారు సార్. కారణం కాదు సార్, కాదు. ఈ ప్రజలు సార్. వీళ్లకున్నది జబ్బులు ఎవరికి లేవు సార్. ఆ జబ్బు వల్లే ఒక్కొక్కడు ఇళ్లలో దాక్కుని సాక్ష్యం చెప్పకుండా పోలీసులు ఎదవలు చేశారు సార్. I have to invent a new language to accuse people like you. మిమ్మల్ని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలా? ఎవర్రా ఇళ్ళు? నా భార్య బిడ్డలు. నీకు పెళ్ళం కావాలా, కూతురు కావాలా? అదేంటండి? ఏ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు గానీ ఇద్దరిని తీసుకురంట. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకు సార్ మాట చెప్పాల్సింది మా కాదురా, పోలీసులకి. లాక్కరండ్రా. పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో హలో, ఎవడో ఎక్కడేంట్రా? ఏమైపోయారా? ఎక్కడ తెచ్చారా అందరూ? మా ఎమ్మెల్యే గారు దేవుడ్రా, ఆయనకి ఫోన్ చేస్తాను. నేను చెప్పుకోవాలరా బాబు. హలో హలో, ఏమయ్యావరా దరిద్రుడా? ఏం చేస్తున్నావురా? ఎత్తవేంట్రా? చచ్చావురా? నువ్వు కూడా చచ్చిపోయావా? ఏమయ్యారా నాయకులారా? ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలరా? మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశాం, మంత్రులు చేశాం, ముఖ్యమంత్రులు చేశాం. మీ ప్రభుత్వం ఏం చేస్తుందిరా? సమాధానం చెప్పండిరా. మేము నీటి పన్ను కడుతున్నాం, రోడ్డు పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం. మా బతుకులు ఎవరితో చెప్పుకోవాలరా? మేము బతికి బట్ట కట్టాలంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాలరా? ఎవరి సంకరాకాలరా? చెప్పండిరా. ఎవరిది చెప్పండి, సమాధానం చెప్పండి. గుండాలు, రౌడీల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారండి? ఓట్లేసి మిమ్మల్ని ఎంపీల్ని, ఎమ్మెల్యేలను చేసింది మమ్మల్ని కాపాడతారని దీనికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ఎవరికి చెప్పుకోవాలి మా కష్టాలు? ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడానికి వచ్చినప్పుడు మాత్రం మాకు అది చేస్తాం, ఇది చేస్తామని అంటారు. ఇప్పుడు రౌడీలు మా ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేస్తుంటే ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? Government servants, doctors, lawyers, senior citizens are being suffered by local rowdies. So government has to take severe action to control these circumstances. आंध्र प्रदेश में गुंडागिरी से सारे हॉस्पिटल्स बंद किए गए हैं. మహిళలపై జరుగుతున్న దాడుల వల్ల పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. ఈ అకృత్యాలు భరించలేక ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిపై దుండగులు అగాయించాలకు పాల్పడి దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన ప్రజలను హత్య చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా ఆందోళన పడుతున్నారు. Due to the resignations of the police, the people of Andhra Pradesh are suffering with many problems. మిస్టర్ నాయుడు, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. అఆల్ రానివాడు కూడా మంత్రి అయిపోయి ఐఏఎస్లను, ఐపీఎస్లను శాసిస్తున్నాడంటే ఆ తప్పు వాడిని ఎమ్మెల్యేని చేసిన ప్రజలది కాదయ్యా. అసలు వ్యవస్థలోనే లోపాలున్నప్పుడు కేవలం ప్రజల మీద కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ప్రజలు అమాయకులయ్యా. అతివృష్టి మూలంగానో, అనావృష్టి మూలంగానో కరువులొచ్చినా, కష్టం వచ్చినా వాళ్ల బాధలేవో వాళ్లు పడుతూ బతుకుతున్నారే తప్ప దోపిడీలు చెయ్యాలనో, దోచుకోవాలనో, దౌర్జన్యాలు చెయ్యాలనో ఆలోచనే రాని మంచివాళ్లయ్యా ప్రజలు. అలాంటి ప్రజల్ని మా రాజకీయ నాయకులు మోసం చేసి మీ పోలీసులు నిందించి వాళ్ల బ్రతుకుల్ని నాశనం చేయకండి. ఇదిగో నా రాజీనామా పత్రం. ఇంకెప్పుడైనా మా ఎమ్మెల్యేలు కాని, మా మంత్రులు కాని మీ విధి నిర్వహణలో అడ్డుపడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. దయచేసి ప్రజల్ని కాపాడండి. మనమంతా వాళ్ల కోసం పనిచేసే సేవకులం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించండి. రాజీనామా అక్కర్లేదు సార్. మాకు ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా చాలా ప్రాణం. తేజ, ఎస్ సార్. సురేష్ సార్, ప్రజల్ని కష్టపెట్టే వాళ్ళు చించి ఊతికి ఆరేయండి. గో. ఎస్ సార్.
ఎవ్వని కమ్మినా పైసలే పైసలు రా. నమస్కారం అయ్యా. మమ్మల్ని ఏం చేయొద్దు. మర్యాదగా నీ పళ్ళాన్ని పంపించావా సరే, లేకపోతే నిన్ను చంపి నీ పళ్ళాన్ని రేపు చేస్తా. కోర్టు ఫైల్స్ అన్ని తగలబెడతారా రే? పట్టండి. జడ్జి గారి మీద చేస్తావరా రే? నేను నీకు వేసే శిక్షనేరా. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. మళ్ళీ పోలీసులపై గౌరవం పెరగాలి. పోలీసులంటే మీకు అంత ఇష్టమా సార్? పోలీసులంటే భలే ప్రాణం తమ్ముడు నాకు. పోలీసులంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ అతని కుటుంబాన్ని ఎందుకు చంపారండి? మీ రాజకీయాలకు ఎలా బలి చేశారండి? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తమ్ముడు. నేను పోలీసులను చంపటం ఏంటి? విమర్శిస్తానికి హద్దు ఉండాలి. సాక్ష్యంతో మాట్లాడండి. సాక్ష్యంతోనే వచ్చాను. మీకు చెంచాగిరి చేసినందుకు నన్ను బట్టలు ఒడదీసి చెప్పి పెట్టుకొట్టి నన్ను ఒక సిన్సియర్ ఆఫీసర్ గా మార్చాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీ పొలిటీషియన్ చంకనాకినందుకు మా పోలీసులు ఉతికారేశాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లంగా పనులు చేసినందుకు మిమ్మల్ని రాజకీయ సన్యాసం చేయించాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. బతికే ఉన్నాడు, సాక్ష్యంగా ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు చూడ. నీ చేతులు నరికింది ఎమ్మెల్యే భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరో కాదన్నా, సిఐ మహేష్. భగవంతుడా!
बासा उधर है क्या देखो। నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నీకు నన్ను పట్ట వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటే నన్ను చంపొద్దు. పొలంలో మందేస్తే పురుగులు చావాలి. ఎంత పురుగు చస్తే అంత ఎక్కువ పంట పండుతుంది. నీ మూలంగా సమాజంలో ఎన్ని పురుగులు చచ్చాయన్నది పక్కన పెడితే అలాంటి ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మీ రాజకీయ నాయకులు చెడ్డ పనులు చేయకండి సార్. ఈ సొసైటీ బాగుపడాలంటే ఏ ప్రభుత్వానికైనా 2 నాలుకలు 2 పాలసీలు ఉండకూడదు సార్. దానివల్ల ప్రజలు పోలీసులు చెడిపోతున్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేసే వాళ్ళని శిక్షించమని మీరే చట్టం చేస్తారు. మళ్ళీ మీ రాజకీయ నాయకులు దాన్ని అమలు కాకుండా చేస్తారు. కోడి పందాలు చట్ట విరుద్ధం అంటారు. కోడి పందాలు ఆడే వాళ్ళని అరెస్టు చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు. ఎమ్మెల్యే గారు పండగ కదా వదిలేండి అని పోలీసులకు ఫోన్ చేస్తారు. వ్యభిచారం చట్ట విరుద్ధం అని చట్టం తెచ్చారు. లాడ్జి మీద రైడ్ చేసి వ్యభిచారం చేస్తున్న వాళ్ళని అరెస్టు చేస్తే ఆ లాడ్జి మా పార్టీ వాళ్ళది కాదు, ఇదంతా ప్రతిపక్షాల కుట్రని కొట్టిపారేస్తారు. అసలు మీరు చట్టం చేయడం ఎందుకు, పోలీసుల్ని ఫుట్బాల్ ఆడడం ఎందుకు? అలాంటప్పుడు చట్టాలు ఎత్తేయండి సార్. హాయిగా కోడి పందాల దగ్గరికి వెళ్ళి మేము కూడా ఎంజాయ్ చేస్తాం. వ్యభిచారం చేసేటప్పుడు గొడవలు జరగకుండా లాడ్జికెళ్లి బ్రోకర్లు అక్కడే పడుంటాం. పోలీసులు అయితే మీ రాజకీయ నాయకులు కుక్కల కంటే హీనంగా తయారు చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఫలానా పోలీసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మాట వినలేదని అధికారంలోకి రాగానే ఆ పోలీసులు ట్రాన్స్ఫర్ పేరిట ఎక్కడికెక్కడికో విసిరి పారేస్తున్నారు. పాలసీ పేరుతో లూప్ లైన్ లో పడేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులైతే వాళ్ళ కులానికి సంబంధించిన పోలీసు అధికారుల్ని వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో వేయించుకుని మచ్చ లేకుండా పనిచేయాల్సిన మా పోలీస్ డిపార్ట్మెంట్ కి కులం పిచ్చి రాజకీయ పిచ్చి పట్టిస్తున్నారు. ఇది ఇలాగే జరిగితే పలుకుబడి ఉన్నవాడు రాష్ట్రాన్ని చిల్లర కొట్టుగా మార్చి సిగరెట్లు పాన్ పరాగులు కొనుక్కున్నట్టుగా మమ్మల్ని కొనుక్కుంటారు సార్. సార్ దయచేసి రాజకీయాల్ని ప్రజాసేవకు మాత్రమే ఉపయోగించండి సార్. సార్ పోలీసులు ఒక్కరోజు డ్యూటీలో లేకపోతేనే సాక్షాత్తు ముఖ్యమంత్రి మన పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంత విలువైందండి మన పోలీస్ డిపార్ట్మెంట్. మనం మాత్రం ఫలానా స్టేషన్ కి ఫలానా ఎస్ఐ అయ్యిందని చెప్పి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటాం. రాజకీయ నాయకులకు సేవ చేయటం మానేసి ప్రజలకు సేవ చేయండి సార్. చూడండి, ఎమ్మెల్యే కంటే మంత్రి గొప్పవాడు, మంత్రి కంటే ముఖ్యమంత్రి గొప్పవాడు, ముఖ్యమంత్రి కంటే ప్రధాని, ప్రధాని కంటే రాష్ట్రపతి గొప్పవాడు, ఆ రాష్ట్రపతి కంటే గొప్పవాళ్ళు ప్రజలు. మీరు ఎంత గొప్పగా బతికితే ప్రజాస్వామ్యానికి అంత గొప్ప భవిష్యత్తు ఉంటుంది. సార్ నేనెన్నో మంచి పనులు చేశానని పొగిడారు. పొగడ్తలు కాకుండా నాకు బహుమతిస్తారా? మా అందరి భవిష్యత్తు గురించి ఆలోచించిన వాడివి, నీకు బహుమతేంటయ్యా? ఏదైనా ఇవ్వచ్చు, అడుగు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. మళ్ళీ నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఇప్పించండి సార్. కాకి బట్టలు వదిలేసి కద్దరు బట్టలు వేసుకోవడానికి ఎంత బాధపడ్డానో, ఎమ్మెల్యే అయి వెధవ పనులు చేయడానికి మనసులో ఎంత కుళ్ళి కుళ్ళి ఏడ్చానో నాకే తెలుసు. ఎమ్మెల్యే టికెట్ సంపాదించడానికి నా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఓ నాయకుడి కాళ్ళ దగ్గర కుక్కల పడున్నాను. గెలవడానికి డబ్బు కోసం నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఓ సంబంధం లేని ఆడదాన్ని కాళ్లు పట్టుకున్నాను. ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ప్రాణానికి తెగించి ఒళ్లంతా తుట్లుగా పడిపించుకున్నాను. చివరికి ఎమ్మెల్యేగా గెలిచాను. గెలిచాక నేను చేసిన పనులన్నీ మీకు మంచి పనులుగా కనిపించకపోవచ్చు సార్. ఓ ఆడది బట్టలోడు తీసుకుని క్యాబరే చేస్తుంటే కళ్ళప్పగించి చూసే క్యారెక్టర్ కాదు సార్ నాది. కానీ నేను అలా చేస్తేనైనా ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లు రియాక్ట్ అవ్వకపోతారన్న చిన్న ఆశ. ఈయన రియాక్ట్ అయ్యారు, నేను సక్సెస్ అయ్యాను. సార్
నేను దేవుళ్ళని నమ్మే మన పోలీసుల్ని ఈ ప్రజలతో కొట్టించాను. దానికి నా మనసులో ఎన్ని వేల సార్లు క్షమాపణలు చెప్పుకున్నానో నాకు తెలుసు సార్. అలా చేస్తేనే ఈ జనం మీద మీకు కోపం వస్తుందనుకున్నాను. వచ్చింది. మీరు రాజీనామాలు చేశారు. పోలీసు ఎంత గొప్పవాడో, పోలీసు సమాజానికి ఎంత అవసరమో, పోలీసు లేని సొసైటీ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసొచ్చింది జనానికి, ఈ రాజకీయ నాయకులకి. ప్రత్యక్ష నరకం చూశారు. ఇవన్నీ తప్పులు కాదు సార్. శిక్షలు వేస్తూనే జనానికి, పోలీసులకి వాళ్ళ బాధ్యత గుర్తు చేశాను. అమ్మ కడుపులో బిడ్డ ఎంత పవిత్రంగా ఉంటుందో యూనిఫామ్ లో ఉంటే నేను అంత స్వచ్ఛంగా ఉంటాను సార్. సిన్సియర్ గా డ్యూటీ చేస్తాను సార్. నా ఉద్యోగం నాకు ఇప్పించండి సార్.